హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చింతకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. మీరే అయితే ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఇది హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10 మెంతులు, మన స్పైసీనెస్కి సరిపడినంత వరకు ఎండుమిర్చి కూడా తీసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. ఇదే ఆయిల్లో ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకొని ఇవి కొంచెం బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. బాగా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారించుకోవాలి. ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లోకి తీసుకుని ఎండుమిర్చి ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కొంచెం మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. తర్వాత ఇందులోనే మన స్పైసీనెస్ కోసం మనం ఎంతైతే ఎండుమిర్చి తీసుకున్నామో దానికి సరిపడినంత చింతకాయ పచ్చడి కూడా తీసుకొని బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా అయితే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై చేసి పెట్టిన టమాటాలు, తెల్లగడ్డలు, అలాగే ఒక చిన్న ఎర్రగడ్డ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆవాలు వేసుకొని ఇంకా మనం చింతకాయ పచ్చడిని అయితే తిరగమాత పెట్టేసుకోవడమే. ఇందులో ఆల్రెడీ ఉప్పు అయితే ఉంటుంది కాబట్టి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. ఇక్కడ మాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది.